హాయ్. సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అండ్ తీర్పు ఇచ్చింది ఏంటంటే, స్ట్రే డాగ్స్ ఏవైతే వీధి కుక్కలు ఉంటాయో వాటినన్నిటినీ కూడా హాస్పిటల్స్ నుంచి, స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ కాలేజెస్ నుంచి అన్నిటి నుంచి కూడా తొలగించాలి. వాటిని వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 8 వారాల లోపు వాటిల్ని షెల్టర్స్‌కి తరలించాలి అంటూ కూడా ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఏదైతే ఈ స్ట్రే డాగ్స్ గురించి, వీధి కుక్కల గురించి ఒక డెస్క్ అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే డెస్క్ విచారిస్తుందో ఈ కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది, తీర్పునిచ్చింది. అండ్ ముఖ్యంగా ఎక్కడి నుంచి అయితే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారంటే ప్రజలకు ఎక్కువగా కుక్క ఘాట్లు పడుతూ ఉంటాయో ఆ ప్రాంతాల నుంచి తరలించినటువంటి కుక్కల్ని లేదా ఆహ్, వాటిని పట్టుకున్నటువంటి కుక్కల్ని ఆ ప్రాంతాల్లో మళ్ళొకసారి వదలకూడదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 8 వారాల్లోపు వీధి కుక్కలు ఏవైతే మన చుట్టుప్రక్కల ఉంటాయో వాటన్నింటినీ కూడా షెల్టర్స్‌ని ఏర్పాటు చేసి షెల్టర్స్‌కి తరలించాలి అంటూ కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేశాయి. ఇక మీదట ప్రజలెవరూ కూడా చిన్నపిల్లలు గాని, లేదంటే పెద్దవాళ్ళు గాని వీధుల్లో వెళ్ళేటప్పుడు ఇలాంటి వీధి కుక్కలకి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఇక మీదట ఉండబోదు. ఇది చాలా మంచి విషయం ఇది. అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలు ఎక్కువగా ప్రబలుతూ, ఎక్కువగా సంచరిస్తూ ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. వాహనదారుల మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాయి. వారిని కరుస్తూ ఉంటాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మరొకసారి రిపీట్ కాకుండా ఉండే విధంగా అమికస్ క్యూరీస్ రిపోర్ట్‌ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకొని ఈ డెసిషన్ అయితే ఇచ్చింది. ఇది చాలా మంది కుక్క కాటుకి బాధితులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి విషయం. అండ్ అలాగే ఇక మీదట కూడా కుక్కలకి భయపడే వాళ్ళందరూ కూడా చాలా ఫ్రీగా స్వతంత్రంగా రోడ్ల మీదకి వెళ్ళొచ్చు.